సింహ, అంటే నువ్వు మేకవన్నె పులిలా నటిస్తున్నావా? మారిన మనిషిగా మమ్మల్ని నమ్మిస్తున్నావా? నువ్వు చేస్తున్న పనులు ఇవా? క్షమించండి వదిన గారు, అనుకోకుండా జరిగిన దానిని ఈ జానకి పెద్దదిగా చేస్తుందని భయపడి కుముద బాధపడకూడదని నేనే వెళ్ళి కొంచెం గట్టిగా బెదిరించాను. అంతేకాని నిజంగా ఇందులో కుముద తప్పేం లేదు. ఆపు! లే! ఇక నీకు మాట్లాడే అర్హత లేదు. నేరం రుజువైంది. కుముద తప్పు చేసిందని తెలిసిపోయింది. ఖచ్చితంగా నరసింహులు కుటుంబాన్ని బెదిరించి నిజాన్ని బయటికి రాకుండా ఆపారని ఈ సాక్ష్యం మూలంగా ధర్మపీఠం నమ్ముతోంది. కుముదే దోషి అని నేను నిర్ణయిస్తున్నాను. మమ్మీ, అది అనుకోకుండా జరిగింది మమ్మీ. నా వల్లే పొరపాటైంది. అంత మాత్రాన నువ్వు నన్ను ఇక్కడ నిలబెట్టి నాకు మాత్రం శిక్ష విధించొద్దు. నీ పెంపకంలో పెరిగిన మనిషిని మమ్మీ. నేను తప్పు చేస్తాను అని నువ్వెలా అనుకున్నావు మమ్మీ? ఏదో టెన్షన్లో పొరపాటున జరిగిన దానికి వీళ్ళంతా పెద్దది చేస్తున్నారు. నేను నిజంగా అలా తప్పు చేస్తానా? నువ్వు నన్ను అలా పెంచావా? నీ పెంపకం ఇలా ఉంటుందా చెప్పు? కాదు కదా. వీళ్ళందరి మాటలు నమ్మి నాకు మాత్రం శిక్ష విధించొద్దు మమ్మీ, ప్లీజ్. అవును రుద్రాణి, ఇది కావాలని చేసింది కాదు, ఏదో పొరపాటున జరిగింది. అందుకే దీన్ని ఎక్కడితో వదిలేద్దాం. మేమేదో ప్రయత్నం చేశాము, కానీ ఆ జానకి వల్లే ఇదంతా జరిగింది. దయచేసి మన కూతురు గురించి ఆలోచించు. ఒక్కగానొక్క కూతురు, ఎంతో అపురూపంగా పెంచుకున్నాం. ఇప్పుడు నువ్వు తీర్పిస్తే మన ఇంటి పరువు ఏమవుతుంది? ఇంకెవరు ఏమీ మాట్లాడొద్దు. పరువు గౌరవం అనేది చేసిన తప్పును దాచేస్తే రాదు. ఒప్పుకుని నిజాయితీగా శిక్షను అనుభవిస్తే 10 రెట్లు పరువు పెరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అత్తయ్య, తప్పు జరిగింది. ఇక నిర్ణయం మీదే. ఇప్పుడు నువ్వు నిజం చెప్పమ్మా. మీ ఇంటికి కూడా వచ్చి బెదిరించబట్టే కదా నువ్వు అలా అబద్ధం చెప్పావు? అవునమ్మగారు, పెద్దవాళ్లతో గొడవెందుకని మేమే సర్దుకుపోదాం అనుకున్నాము. కానీ జానకి మాత్రం మీకు చెబితే న్యాయం జరుగుతుందని చెప్పింది. మేము ఆ ధైర్యం చేయలేకపోయాము. నిజానికి నేను తీర్పుని ఇప్పుడే ప్రకటించాలి. ఇది పేగుబంధానికి ధర్మపీఠానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ. తల్లిగా నా కూతుర్ని సమర్థించాలా? ఈ ధర్మపీఠం మీద కూర్చున్న ధర్మాధికారిగా సాక్ష్యాన్ని చూసే శిక్ష విధించాలా అన్నది ఇప్పుడు నా ముందున్న పెద్ద సవాలు. మాటకి ఎంతవరకు కట్టుబడి ఉండాలో నిరూపించిన ఆ దేవుడు శ్రీరామచంద్రుడు. అలాంటి దేవుడి సన్నిధిలో ఈరోజు తీర్పు చెప్పవలసొచ్చింది. అందుకే ఎలాంటి తీర్పు చెప్పాలనే దాని గురించి నేనొకరోజు సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా తీర్పుని రేపు ప్రకటిస్తాను. వదినెప్పుడు వెంటనే తీర్పు చెప్తుంది కదా, మరి ఇప్పుడేంటి రేపు చెప్తానని వెళ్ళింది? ఇది కూడా మన మంచికే. రేపటి వరకు సమయం ఉంది కదా.
ఏదైనా మారొచ్చు. నువ్వేం భయపడకు పిన్ని. ఆవిడ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి తీర్పు మన వైపే వస్తుంది. నానా, 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 ఏం నాన్నా, ఏం చేస్తున్నావు? ఏం నాన్న నువ్వు? కూర్చో. ఏం నాన్నా, ఏంటి పిచ్చి పని? ఎందుకలా చేస్తున్నావు? ఇంకేం చేయమంటావమ్మా? నేను పడుతున్న బాధ నీకు అర్థం కావట్లేదు. నేను ఏడ్చి మొత్తుకున్నా నీ పని నువ్వే చేస్తున్నావు. నేను ఇంకేం చేయమంటావు? అలసిపోయానమ్మా. కనీసం ఆ దేవుడైనా నీలో మార్పు తీసుకొస్తాడని అరచేతిలో కర్పూరం వెలిగించుకుని ఆ శ్రీరాముణ్ణి వేడుకుంటున్నాను. ఏంటి నాన్న, ఏ విషయంలో నేను మీ మాట వినట్లేదు అనుకుంటున్నారు? నేను వినక్కాని పని చేస్తున్నానా? కాదు కదా. పోనీ తప్పుడు దారిలో వెళ్తున్నానా? అది కాదు కదా. నేను న్యాయం కావాలని కోరుకుంటున్నాను, అన్యాయం వైపు ఉండాలనుకోవట్లేదు. అది తప్ప? లేదమ్మా, కానీ బొబ్బిలి వంశం వాళ్ళు తీర్పెప్పుడు వాయిదా వేయరు, వెంటనే చెప్పేస్తారు. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా రుద్రాణి గారు తన తీర్పుని రేపు చెప్తానని చెప్పారు. అంటే దానికి అర్థమేంటో నీకిప్పటికైనా అర్థమవుతుందా? ఇన్నాళ్ళు ధర్మపీఠం మీద వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ ముందు దోషులు తలదించుకుని నిలబడి ఉన్నారు. అందుకే తీర్పు వెంటనే చెప్పేవారు. కానీ ఈరోజు అక్కడ దోషిగా తేలింది తన కూతురు కుముద. మరి ఆమె వెంటనే తీర్పు ఎలా చెప్తుంది నాన్న? మమకారం అడ్డు తగలొచ్చు, అధికారం ఏం చెప్పాలా అని ఆగి ఉండొచ్చు. అందుకే తీర్పు రేపు చెప్తానన్నారు. కానీ ఒకటి నాన్న, న్యాయానికి నిలబడే రుద్రాణి గారు అన్యాయం చేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇంకొకరి విషయంలో అయితే అక్కడ తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను నమ్మేవాణ్ణమ్మా. నిన్ను మెచ్చుకుంటారని ఆనందపడేవాణ్ణి. కానీ ఎవ్వరూ నోరు విప్పకుండా ఉండడం కోసం వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో. బుజ్జి తీసిన వీడియో డిలీట్ చేయించారు. కానీ ఆ జయసింహ వచ్చినప్పుడు నువ్వు వీడియో తీసి చూపిస్తావని ఎవరూ ఊహించలేదు. అది నువ్వు చూపించావు. దోషెవరో తేలింది. అయినా కూడా తీర్పు వాయిదా పడింది. మీరు భయపడేలాగా ఏమీ జరగదు నాన్న. రుద్రాణి గారి మనసులో ఏముందో నువ్వెలా చెప్పగలవు? ఆవిడ నీ మీద కోపంతో కాకుండా కూతురు గురించి ఆలోచించరని ఏంటి నమ్మకం? నువ్వేమైనా దేవతవా అన్నీ కనిపెట్టడానికి? ఇన్ని రోజులుగా వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను నాన్న నేను. ఆవిడేంటో పూర్తిగా చదివాను. ఆవిడ తప్పు చేయదు, ఎదుటి వాళ్ళని చేయనివ్వదు. రుద్ర, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మన కుముద తప్పు చేయలేదు. ఆ జానికి కావాలనే కుముద తప్పు చేసిందని నిరూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కనిపించేవన్నీ నిజాలు కాదు. అవును మమ్మీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇప్పుడు ఏదైనా చేయొచ్చు. అలా క్రియేట్ చేసిన వీడియో తప్ప అది నిజం కాదు. నార్మల్ చేసిన తప్పుని ఇంకా సమర్థించుకోవాలని చూడుకో. ఏదబద్ధం? నువ్వు బండితో నరసింహుల్ని గుద్దేయడం అబద్ధమా? మీ బాబాయ్ వెళ్ళి జానకిని బెదిరించడం అబద్ధమా? ఏదబద్ధం? అదేంటి బావా, నువ్వు కూడా అలా మౌనంగా ఉంటావు? నా తప్పు లేదని తీర్పు చెప్పమని చెప్పు.
రేపు ధర్మపీఠం మీద కూర్చోబోయే వంశానికి వారసుడివి నువ్వే కదా. నువ్వు ఒక్క మాట చెప్తే మమ్మీ నీ మాటకి విలువిస్తుంది. అవునలుడు, ఇది నా కూతురు ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. నువ్వు పెద్ద మనసు చేసుకుని ఒక్క మాట చెప్పు, రుద్రాని మాట వింటుంది. లేదు మామయ్య, తప్పు చేసిన వాళ్ళు తన వాళ్ళైనా సరే శిక్ష పడాల్సిందే. ధర్మపీఠం మీద కూర్చునే వాళ్ళకి నా అనే మమకారం ఉండకూడదు. న్యాయం మీద నమ్మకం మాత్రమే ఉండాలి. నా నోటితో నేను ఆ మాట చెప్పలేను. విన్నారా విన్నారా? నా మేనల్లుడు చెప్పిన మాట ఎప్పటికైనా అర్థమైందా? అది బొబ్బిలి వంశం గొప్పదనం. శత్రువుని కూడా క్షమించే గుణం ఉంటుంది. ఇంట్లో ఉన్నవాళ్లు తప్పు చేసినా శిక్షించాలనే ఆలోచన ఉంటుంది. అంతేగాని న్యాయం మనకొకలాగా పరాయి వాళ్ళకొకలాగా ఉండదు. న్యాయం ధర్మం ఎవ్వరికైనా ఒకేలా ఉంటుంది. అన్యాయం ఎవ్వరు చేసినా అది తప్పే అవుతుంది. అమ్మగారు, ఎంతైనా మీ కూతురు కదమ్మా. అదే నేను ఆలోచిస్తున్నాను. నా రక్తం ఇంత పొరపాటు చేయడం ఏంటా అని నేను కుమిలిపోతున్నాను. నా పెంపకంలో ఏం లోపం ఉంది? తను కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నేను న్యాయం వైపే నిలబడతానని తనకి తెలుసు. అన్యాయం జరిగితే ఒప్పుకోనని చూస్తూ పెరిగిన మనిషి ఈరోజు ఇలా ప్రవర్తిస్తుందంటే తప్పెవరిదనుకోవాలి? నా పెంపకానిది అనుకోవాలా, రక్తాన్ని అనుకోవాలా? రుద్ర, నువ్వు అనుమానిస్తున్నది నా వంశాన్ని. అయినా నా రక్తం తప్పు చేస్తుందని నీతో ఎవరు చెప్పారు? మీరే. మర్చిపోయారా? ఏ సందర్భంలో చెప్పారు గుర్తు చేయాలా? భూమి విషయంలో మీరు నాకు చెప్పిన మాట ఏంటి? తను భయంతో పెరిగింది, అది తన వల్లొచ్చిన తప్పు కాదు. దక్ష తనకి ప్రాణం పోసినా తన తండ్రి రక్తం తన ఒంట్లో ఉంది కాబట్టే భూమి ఎలా ప్రవర్తిస్తుంది అని మీరే చెప్పారు. మరిప్పుడు కుముద ఒంట్లో ఉన్నది మీ రక్తమే కదా? మీ రక్తం తప్పు చేసిందని ఇప్పుడు నేననుకోవాలా? తల్లిగా సరిగ్గా నేను పెంచలేకపోయానని ఆ తప్పుని నేను చూపించుకోవాలా? ఏం చెయ్యాలి? నేను ఆ ఇంటితో బంధాన్ని అనుబంధాన్ని అన్నిటినీ వదిలేసుకుని వచ్చాను. మరప్పుడు నా కూతురు ఈ ఇంటి మనిషి అవుతుంది. అలాంటి తన్ని నువ్వు తప్పు పట్టడం నేను అంగీకరించను. దీక్షితులు గారి ఇంట్లో పెరిగిన జానకి న్యాయాన్ని నిలబెట్టడం కోసం ఇప్పటికీ చేసిన ప్రయత్నాలు ప్రశంసించేలా ఉన్నాయి. ఈ వంశంలో పెరిగిన కుముద చేసిన పనికి ధర్మపీఠం తల వంచుకుని నిలబడింది. దీన్నే అంటారు దోషం ఎవరిదంటారు? ధర్మపీఠం అనేది అధికారం కాదు, జనాల నమ్మకం. తప్పు జరిగింది అంటే అక్కడికొచ్చి చెప్పుకుంటే న్యాయం జరుగుతుందనే నమ్మకం. ఈ ప్రపంచంలో దేన్నైనా పోగొట్టుకోవచ్చు గాని నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ఒక్కసారి నమ్మకం పోయిందంటే ప్రాణం పోతుందన్నా సరే ఆ మనిషిని నమ్మను. ఇప్పుడు నేను ఆలోచిస్తోంది నా పెంపకం గురించి, నా కూతురు చేసిన పని గురించి. నా తప్పేం లేదంటే నువ్వెందుకు నమ్మడం లేదు? నిజంగా నీ తప్పు లేకపోతే మీ బాబాయ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అతన్నెందుకు బెదిరించాడు? మీ నాన్న చెప్పారని మీ బాబాయ్ ఎలా చెప్పగలిగాడు? దానికి సాక్ష్యం జానకి చూపించింది. దానికి నువ్వేం సమాధానం చెప్తావు? వాళ్ళు కావాలనే నా కూతుర్ని ఇరికిస్తున్నారు. అందుకే వెళ్ళి బెదిరించమన్నాను. అంత మాత్రాన తను తప్పు చేసిందంటావా? ఇక మీకు మాట్లాడే అర్హత లేదు. చెప్పాను కదా, నా తీర్పు రేపు ఉదయం చెప్తానని. ఇది నాకు సంబంధించిన విషయం. తీర్పు చెప్పే వరకు తను దోషి స్థానంలో ఉంటుంది.
తనకు సంబంధించి మీరు మాట్లాడాలి అనుకుంటే తీర్పు పూర్తయ్యే వరకు మీరు కూడా నాతో మాట్లాడే అవకాశం ఉండదు. లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. మీ ఆదర్శాన్ని పుణికి పుచ్చుకున్న నేను మీ మాటలని శాసనంగా మార్చుకున్నాను. అందుకే మీ కూతురుగా రేపు నేనొక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నాను. ధర్మమే ఊపిరిగా బతికే కుటుంబమైతే ధర్మం గురించి ఆలోచిస్తుంది. లేదంటే ధర్మానికి ఈ కాలంలో స్థానమే లేదని మనం అనుకోవాల్సి వస్తుంది. రేపటి సూర్యోదయం న్యాయాన్ని నిలబెడుతుందో, నా కూతుర్ని దోషిగా చూపిస్తుందోనని నాకు భయంగా ఉందమ్మా. రేపు తీర్పు వచ్చే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నాన్నగారు, మీరెప్పుడూ ఆస్తులు అధికారాల గురించి చెప్పలేదు. నీతి నిజాయితీల గురించే చెప్పారు. ఇన్ని తరాలుగా ఈ కుటుంబాన్ని, ఈ గ్రామం దైవంలా చూస్తోంది అంటే మనం నిజాయితీకి మారుపేరుగా నిలబడ్డాం కాబట్టే. అందుకే అంతమంది ప్రజల ఆదరణ మనకుంది. తప్పు చేసినవాడు తనవాడైనా పగవాడైనా శిక్ష ఒకేలా ఉండాలి అని మీరు నాకు నేర్పించారు. ధర్మపీఠం మీద కూర్చున్నప్పుడు కన్ను న్యాయాన్నే చూడాలి. మన మాట నిజం పలకాలి. మీరు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఈరోజు దోషి స్థానంలో నా కూతురు నిలబడింది. తీర్పిచ్చే స్థానంలో నేనున్నాను. అమ్మా అనే మమకారం నాలో రాకుండా న్యాయం జరిగేలా, నేను న్యాయమే చెప్పేలాగా మీరే నాకు ధైర్యాన్నివ్వాలి. అత్త, అధికారం అనేది అందరినీ శాసించేది కాదు, అందరి గురించి ఆలోచించేది అని ఈరోజు మిమ్మల్ని చూశాకే నాకు అర్థమైంది. న్యాయం అంటే అందరూ మన ఇంటి ముందు నిలబడతారు, కానీ ఎందుకు అలా ఉంటారనేది నాకు ఇప్పుడే అర్థమైంది. ఇక్కడికి వస్తేనే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం అందరికీ ఉంది. అది ఎప్పటికీ నిలబెట్టే బాధ్యత నేను కూడా తీసుకుంటాను. చెప్పాను కదా, ఇది అధికారంగా మేము ఎప్పుడూ చూడలేదు. ఒక బాధ్యతగా చూడమని మా నాన్నగారు నేర్పించారు. అలాగే బాధ్యతగా ఉన్నాం. నా తర్వాత ఈ బాధ్యతని నువ్వు తీసుకోబోతున్నావు. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులొచ్చినా న్యాయం వైపే నిలబడాలని ఈరోజు మనకి తెలుస్తుంది. ఎన్ని కఠిన పరీక్షలు ఎదురైనా, మనవాళ్లు అనుకునేవాళ్లు దోషులుగా నిలబడినా, మనం మాత్రం న్యాయానికి బందీగా ఉండాలి. న్యాయం వైపే బంధువుగా మారాలి. రుద్ర, ఇంటి నుంచి ధర్మపీఠానికి తీర్పు చెప్పడానికి వెళ్లే ముందు ఎవరూ ఎలాంటి సలహాలు ఇవ్వకూడదని నాకు తెలుసు. కాని ఎప్పుడూ లేని పరిస్థితి ఈరోజు మన ఇంటికొచ్చింది. మన ఇంటి ముందు న్యాయం చేయండి అని నిలబడేవాళ్లే తప్ప, మనింటి వాళ్లే తప్పు చేసి ఆ ధర్మపీఠం ముందు నిలబడే రోజు ఎప్పుడూ చూడలేదు. నువ్వు తీర్పు చెప్పబోయేది నీ కన్న కూతురికని గుర్తుపెట్టుకో.
పెద్దమ్మా, మీకు చెప్పేంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు. కానీ ఎంతైనా కుముద మీ కూతురు కదా. తను బాధపడితే మీరు బాధపడతారు. అప్పుడు మేమందరం బాధపడతాం. విన్నావు కదా, అందరూ చెబుతున్న మాటలు విన్నావు కదా. మనింటి మనిషి, మన రక్తం. ఆ మమకారాన్ని మర్చిపోయి నువ్వు తీర్పు మాత్రం చెప్పకు. జరిగిన దానికి ఎంత నష్టపరిహారమైనా ఇద్దాం, ఎన్ని లక్షలైనా పడేద్దాం. అంతేకాని కుముద దోషి అని నువ్వు తీర్పిస్తే మాత్రం నేను తట్టుకోలేను. మమ్మీ, అదేంటి రుద్ర, తను నీ కూతురు, నీతో ఏదో చెప్పాలనుకుంటుంది. అది కూడా వినిపించుకోవా? ధర్మపీఠం మీద కూర్చుంటే మరీ ఇంత కఠినంగా ఉండాలా? కన్న మమకారాన్ని కూడా మర్చిపోవాలా? మావయ్య, తీర్పు చెప్పే ముందు నింద మోపబడిన వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు, వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడకూడదని ధర్మపీఠం ముందు శాసనంలో ఉంది. కుముదని దోషిగా నిర్ణయించాం. తను చేసిన తప్పుకి 20 కొరడా దెబ్బల శిక్ష విధిస్తూ నరసింహులు కుటుంబానికి నష్టపరిహారం కూడా చెల్లించవలసిందిగా ఆదేశిస్తున్నాను. రుద్రాణి గారు, మీ తీర్పుని నేను ఒప్పుకోను.